हस्तपद्मै पाशाङ्कुशभयवरान्दवतङ्कजस्याम् शुक्लाम्बरम् सकलदुःखहरम् गणेशम् प्रसन्नमखिलार्तितमादिदेवम् पाशाङ्कुशधरम् देवम् सर्वसिद्ध्यप्रदायकम् लक्ष्मी गणपतिम् ध्यायेत् मम सिद्ध्यप्रदायकम्। ప్రియ భగవద్బంధువులారా, ఇద్దరు ఆడవాళ్ళు చేరితే ఇంక అక్కడ ఏ శబ్దాలు వినిపించవుట. మీరు బుద్ధిగా కూర్చున్నారు, మీరు మంచివాళ్ళు, కానీ జనరల్గా అలా ఉంటుంది అని అంటూ ఉంటారు. మనుషులు చేరితే మనం చెప్పలేం, కానీ సముద్రం దగ్గరికి వెళ్ళి మనం వింటే వచ్చేటటువంటి సముద్రపు ఘోష ఒకటి ఉంది. దాన్ని ఎవడు రచించెను? అది మానవ నిర్మితమా, పోనీ దేవతా నిర్మితమా, ఎవడైనా దాన్ని కల్పించనా? దానికి ఏదైనా ఒక ఏజ్, ఒక డేట్ మీరు చెప్పగలరా? బలానా రోజున సముద్రపు ధ్వని రచించబడెను, అది అను అంటారా? అయితే ఆ శబ్దానికి మీరు కావాలనుకుంటే దానికి ఒక లిపి మీరు తయారు చేయవచ్చు. అది ఎలా ఉంటుంది? అంటుంది అని మీరు షకారం పెట్టేసి ఉష్ 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 అని, అవసరమైతే దానికి అట్లాంటి ఒక రూపకల్పన, ఒక అక్షర కల్పన మీరు చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ ఎ ఫ్యూ స్ట్రోక్స్. ఈ స్ట్రోక్లోంచి మనం ఈ సౌండ్ని పికప్ చేసుకోవచ్చును. దట్స్ అప్ టు యూ. మనకి తెలిసిన ఒక విషయాన్ని మరొకరికి కమ్యూనికేట్ చేయడానికి మనకి తెలిసినటువంటి రీతిలో కొన్ని సంకేతాలు మనం ఏర్పాటు చేసుకోవచ్చును. ఆ చేసుకున్న సంకేతాలని మనం అక్షరాలు అని అంటున్నాం. అయితే ఆ సంకేతాలు అందరూ ఒకే రకంగా చేసుకోరండి. మీరు చేసుకున్నారు, దానికి మీరు తెలుగు అని పేరు పెట్టుకున్నారు. మరో ఆయన చేసుకున్నాడు, దానికి ఆయన ఇంగ్లీష్ అని పేరు పెట్టుకున్నాడు. మరొక ఆయన చేసుకున్నాడు, దానికి ఆయన హిందీ అని పేరు పెట్టుకున్నాడు. మరో ఆయన చేసుకున్నాడు, దానికి తమిళం అని పేరు పెట్టుకున్నాడు. మరో ఆయన చేసుకున్నాడు, దానికి మలయాళం అని పేరు పెట్టుకున్నాడు. ఎవరు దానికి ఏ పేరు పెట్టినా శబ్దం అదే. కానీ దానికి నీ అవగాహనని బట్టి, నీ ఎదటివాడి యొక్క అవగాహన బట్టి మీరిద్దరూ కలిసి మాట్లాడుకుని ఇలా రాస్తే దీనికి ఆ అందాం, ఓకే, మన ఇద్దరికి అది ఆ. మీరిద్దరు అట్లాగే అనుకోవడం ప్రారంభం. మరి ఇంకో ఇద్దరికి అబ్బాయి మాకు ఇదో మేము ఒప్పుకోండి, మేము ఇలా రాస్తాం, ఇది ఆ అంటాం. దట్స్ ఓకే. నువ్వు హిందీ అయింది, నా తెలుగు అయింది. కానీ ఆ అదే. ఆ నువ్వు తయారు చేసింది కాదు, ఆ ఉన్నది. కానీ ఆ ఉన్న ఆకి అక్షరాత్మకత నువ్వు ఒకనాడు ఏర్పరిచి ఉండొచ్చు. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. అకారాన్ని అక్షరంగా ఒక కాగితం మీదో, ఒక రాయి మీదో, ఒక లోహం మీదో, ఒక ఆకు మీదో పెట్టింది 20,000 ఏళ్ల క్రితం కావచ్చు, 30,000 ఏళ్ల క్రితం కావచ్చు, అయితే 3,000 ఏళ్ల క్రితమైనా మాకేం అభ్యంతరం లేదు. మా సీతానగరంలో ప్రెస్ ఉందండి. ఆ ప్రెస్లో మేము ఓ వేద పుస్తకాన్ని ప్రింట్ చేసాం. అది 2002వ సంవత్సరంలో మేము ప్రింట్ చేసాం. అయితే ఆ 2002వ సంవత్సరంలో ప్రింట్ చేసిన పుస్తకం ఒకటి ఉండి, దీనికి పూర్వం ఉండేటటువంటి మ్యానుస్క్రిప్ట్స్ తొలగిపోవచ్చు. అప్పుడు తర్వాత ఇంకో 100 ఏళ్ల తర్వాత చూసిన వాళ్ళు ఈ పుస్తకం 2003లో తయారు చేయబడెను అనొచ్చు. దట్స్ ఓకే. 2003లో పుస్తకం ప్రింట్ అయినంత మాత్రం చేత ఆ సబ్జెక్టుకి అది మొదటి ఏజ్ కాదు. అంతకుముందు ఒక మ్యానుస్క్రిప్ట్ ఉంది. ఆ మ్యానుస్క్రిప్ట్ ఒక 200 ఏళ్ల క్రితం రాసి ఉండొచ్చు. అంతకుముందు ఆ మ్యానుస్క్రిప్ట్కి ముందర మరొక మ్యానుస్క్రిప్ట్ ఉండి ఉండొచ్చు. సరే, అసలు మ్యానుస్క్రిప్ట్సే లేకుండా ఒక గురువు గారు ఒక శిష్యుడికి చెబితే వాళ్ళకి అసలు పుస్తక అపేక్ష లేకుండానే విన్నది విన్నట్టుగా దానిని మననం చేసి లోపల ధరించగలిగేటటువంటి శక్తి ఉండి అట్లా ఎంతో కాలం ఆ ట్రెడిషన్ సాగి ఉండొచ్చు. మన వేదాలకు ఉండే ట్రెడిషన్ అది ఓరల్ ట్రెడిషన్ అంటారు దీన్ని. అంటే గురువు గారు ఒకసారి ఉచ్చరిస్తే శిష్యుడు దాన్ని 2 సార్లు ఉచ్చరిస్తాడు. మళ్ళీ గురువు గారు ఒకసారి చెబితే శిష్యుడు దాన్ని 2 సార్లు 3 సార్లు, సంప్రదాయాలు వేరు వేరు ఉంటాయి,
ఒకరు 2 సార్లు చెబుతారు, కొందరు 3 సార్లు చెబుతారు. బట్ ఎనీవే వాళ్ళ పుస్తకం అక్కర్లే, వాళ్ళకి ఇషేత్వోర్జేత్వా అంటారు గురువుగారు. వెంటనే ఇషేత్వోర్జేత్వా 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 నెక్స్ట్ పదం చెప్తాడు, నెక్స్ట్ పదం చెప్తాడు, నెక్స్ట్ పదం. దట్స్ హౌ దే గెట్ ఇట్. వేద శబ్ద పరిరక్షణ అట్లా సాగిందండి. వాళ్ళు విన్నది అట్లా విన్నారు, తమ తర్వాత వారికి అట్లానే చెప్పారు, వాళ్ళు తర్వాత వారికి అట్లా చెప్పారు. ఆ రోజుల్లో వాళ్ళకి అది సరిపోయేదండి. అని ఇప్పుడు మనకు చాలతలేదు. ఎందుకంటే ఇప్పుడు మన బుర్ర మరీ పెరిగిపోయింది, లోపల తరిగిపోయింది, పైన పెరిగిపోయిందండి ఇప్పుడు మనకందరికీ. ఇదివరకు పాప పైన తగ్గించేసుకుని లోపల పెంచుకునేవారు, ఏదో కొంచెం ఏదో కుడి ఎడమైతే అని. అయితే ఇప్పుడు పెద్ద పొరపాటు అయిపోయింది, ఇప్పుడు వాళ్ళకి లేదనుకున్నారు అని. మీ అందరికీ తెలుసును, కొంతకాలం క్రితం దాకా మన ఇండ్లల్లో 25 volts బల్బులు పెట్టుకుంటే బాగానే మన పనులు చేసుకుంటూ వెళ్ళగలిగేవాళ్ళం. మా చిన్నప్పుడు 40 volts బల్బు పెడితే అబ్బా చాలా ఎక్కువ అండి ఈ బల్బు అని అనుకునేవాళ్ళు. 60 volts బల్బు పెడితే అయ్యి బాబోయ్ ఏంటండి ఇంత పవర్ అని అనుకునేవాళ్ళం అండి. ఇప్పుడు 100 volts ఏమిటి బల్బు వచ్చి అంటున్నారు. అంటే మనం అంతగా డిటీరియరేట్ అయిపోతున్నాం, క్షీణించిపోతున్నాం. అంటే ఇదివరకు 24 volts 25 volts కూడా లేకుండా దీపాలు పెట్టుకుని హాయిగా పనులు చేసుకోగలిగి ఉండేవాళ్ళట. మన తెలియదు అది. ఇప్పుడు అలాంటిది అసలు మనం ఊహించని కూడా ఊహించలేం. అసలు అలా బల్బులు లేకపోతే అసలు మన జీవితమే అంధకారం అయిపోయినట్టుగా మనం ఫీల్ అయిపోతున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో. యూనో ఎంత తేడా చూసారండి. ఇది ఎంతకాలం ఇంత చేసి శతాబ్దాలు కాదు, ఇది దశాబ్దాల్లో, కొన్ని దశాబ్దాల కాలంలో. మానవుడి యొక్క మేధాశక్తి కూడా అంతే. వేదవ్యాసుడి టైం 6000 సంవత్సరాల క్రితం, ఆయన సమయం వచ్చేటప్పటికే ఆయనకే భయం వేసింది, ఇక్కడి నుంచి డౌన్ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది అని ఆయనే గుర్తించాడండి. మనిషి యొక్క మేధాశక్తి త్వరగా క్షీణిస్తుంది ఇక నుంచి. ఎందుకంటే కలి ప్రభావం చోటు చేసుకుంటోంది, అన్నీ కలుషితమైపోతాయి కనుక మానవుడి మేధాశక్తి చాలా బలహీనమైపోతుంది. కనుక దీనికి తగినటువంటి ప్రొటెక్షన్ మనం చేసి ఇవ్వాలి అని అప్పుడే లిపులను తయారు చేయడం ప్రారంభించారు. తమకి ఎంతెంత విజ్ఞానం ఉందో దానంతటిని కూడా లిపిబద్ధం చేసి ఈ రకంగానైనా కనీసం దీన్ని కొంత ప్రిజర్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం అని అనుకున్నారు. వాళ్ళు లిపిబద్ధం చేసి పెట్టారంటే అది ఆ విజ్ఞానానికి మొదటి రోజు అని అనుకుంటే పొరపాటు. ఆ వేళతో పుస్తక రూపం ధరించి ఉండొచ్చు, ఈవేళ మనం పుస్తకాల కింద వాటిని తయారు చేస్తున్నాం. కానీ ఒకనాడు అవన్నీ కూడా పామ్ లీవ్స్ మీద ఉండేవండి, తాటాకుల మీద ఉండేవి. అవన్నీ కూడా తాటాకులు కాదు, వాటిని ఏమంటారు, వాటిని తాటాకులేనా, వాటి మీద ఉండేవి. అంతకుముందు అవో భూర్జ పత్రాల మీద వేటి మీద ఉండేవి. అంతకుముందు రాళ్ల మీదో లోహాల మీదో వాళ్ళు రాసి పెట్టుకునేవారట. ఎప్పటి నుంచో మనకి ఈ ట్రెడిషన్ ఉంది, అది లేకపోలే. కానీ సముద్రపు ఘోష ఒకనాడు ఒక వ్యక్తి తయారు చేయనట్టే వేద శబ్ద రాశి కూడా ఒకనాడు ఒక వ్యక్తి తయారు చేసినది కాదు. కనుక దానిని మానవ నిర్మితం కాదు. మానవుడంటే మానవుడనే కాదండి, ఏ ప్రాణి నిర్మించినది కాదు కనుక అది జీవ నిర్మితం కాదు. అయితే దేవుడు రాసి ఉంటాడండి. నో, దేవుడు కూడా ఒక పురుషుడే. ఆయన రచించినప్పటికీ కూడా అది పౌరుషేయం అని అంటారు. వేదాలు దేవుడు కూడా రాసినవి కావు, అందుకోసమనే వాటిని అపౌరుషేయాలు అని అంటారు. నిత్యములు అని అంటారు. అంటే 3 కాలాల్లోనూ అవి ఉండనే ఉంటాయి. కొందరు కొన్ని టైమ్స్లో వాటిని రిసీవ్ చేసుకుంటారు, కొందరు వాటిని కొన్ని సమయాల్లో రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. ఏవి రిసీవ్ చేసుకోలేకపోయామో అవి మళ్ళీ వాటి ఒరిజినల్ స్టేట్కి వెళ్ళిపోతాయి. రిసీవ్ చేసుకున్నవేవో మన మధ్య అవి వ్యవహారంలో ఉంటాయి. వేదపు శబ్ద రాశి అనంతం. మనువు అనే మహర్షి
వేదశబ్దేభ్య ఏవాదౌ దేవాదీనాం చకారసః అని చెప్తారు. ఈ జగత్తంతా మనం చూస్తూ ఉండేటటువంటిది మన భూగోళం కావచ్చు, సౌరగోళం కావచ్చు, ఇతరమైనటువంటి అనేక రకాల గ్యాలక్సీస్ కావచ్చు. వీటిలో ఉండేటటువంటి రకరకాల చర్యలు, ప్రతిచర్యలు కావచ్చు. వీటన్నిటినీ ఈ రకమైనటువంటి క్రమంలో రచించి పెట్టినటువంటి వ్యక్తి ఎవడో ఒక శక్తి వేద శబ్దములని ఆధారము చేసుకునే ఈ పని సాగించెను అని మనకు ఆయన చెప్తాడు. వేద శబ్దేభ్య చకార, అర్థాత్ వేద శబ్దాలనేవి ప్రపంచంలో ఉండేటువంటి ఏ యాక్టివిటీనైనా, ఏ చర్యనైనా నియంత్రించగలిగే అంత శక్తి ఉన్నది. వేద శబ్దాలకు ఆ శక్తి. అయితే దాన్ని మనం గుర్తించి అట్లా వాడుకోమా అనేది వేరే విషయం. ఇప్పుడు ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క శక్తి దాగి ఉంటుందండి. దాన్ని గుర్తించిన వాడు వాడుకుంటాడు, గుర్తించిన వాడైనా అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాడు. లేక ఇప్పుడు పిస్టల్ పోలీసు వాడి దగ్గర ఉంటుందండి, దానికి ఒక శక్తి ఉంది. అయితే ఆ శక్తిని కొందరు గుర్తించవచ్చు, కొందరు గుర్తించకపోవచ్చు. గుర్తించిన వాడు దాన్ని అవసరానికి వాడచ్చు, వాడలేకపోవచ్చు. అవసరం లేనివాడు అప్పుడప్పుడు దాన్ని వాడుకుని నష్టం పొందొచ్చు. శక్తి అనేది ఒక చోట ఉండేటప్పుడు దాన్ని వినియోగించుకునేటటువంటి వ్యక్తిని బట్టి అది ఒక్కొక్కసారి మంచి, ఒక్కొక్కసారి చెడు, రకరకాలుగా ఉంటుందన్నమాట. కానీ శక్తి శక్తే. వేద అక్షర రాశిలో వేద శబ్ద రాశి అందాం. అక్షరాలు అనగానే మళ్ళీ మనకు అతకి దానికి ఒక భౌతికత వచ్చేస్తుంది. కానీ వేద శబ్ద రాశిలో ఈ జగత్తంతటిని కూడా నియమించగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది కనుక దానిని గ్రహించిన మహనీయులు డిస్టార్ట్ చేయడానికి ఎప్పుడూ ఒప్పుకోలేదండి. దాన్ని యథాతథంగా కాపాడుకునేవారు. దురదృష్టం కొద్దీ ఈ రోజుల్లో ఆ వేదాలు మన బారిన పడ్డాక నానా రకాలుగాను అపభ్రంశాలు అయిపోతున్నాయి. మీ అందరికీ ఓసా పరిచయం ఉండే ఉంటుంది. గాయత్రి మంత్ర క్యాసెట్స్ బజార్లో దొరుకుతున్నాయి. దానికి అందమైనటువంటి సంగీతపు ట్యూనింగ్ కట్టి వాటిని బజార్లో హాయిగా సేల్ చేస్తుంటే మనమంతా మన ఇండ్లలో పట్టుకొచ్చి పెట్టేసుకుని అదేదో పవిత్రత కాబోలు అని దాన్ని వినడం ప్రారంభించాం. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకంటే దానికి పలికే ఒక క్రమం ఉంది. ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క క్రమం ఉంటుందండి. ఆ క్రమంలో ఆ సౌండ్ వాడితే అది క్షేమం, దాన్ని పాడు చేసి వాడితే అది ప్రమాదకరంగా కూడా మారచ్చు. శబ్ద క్రమాన్ని మనం ఎప్పుడు కూడా మార్చకూడదు. అందులో నేచురల్ సౌండ్స్ని మనం తయారు చేసుకున్న సౌండ్స్ కొన్ని ఉంటాయండి, ఇవి మన ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ ప్రకృతిలో ఉండేటటువంటి సౌండ్స్ని మారిస్తే దానివల్ల ఉపద్రవాలు ఏర్పడతాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనిషికి గాలి పీల్చి గాలి వదలడంలో ఒక రకమైనటువంటి ప్రక్రియ సాగుతూ ఉంటుంది, నిరంతరం సాగుతూనే ఉంటుందండి. ఇది మనలో మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఈ చర్య సాగుతూనే ఉంటుంది మనలో కదా. దీనికి ఒక రేటింగ్ ఉంది, దీనికి ఒక ట్యూనింగ్ ఉందండి. అంటే మనం ఎట్లా పీలుస్తాం, ఎట్లా వదులుతాం, ఎంత వేగంగా పీలుస్తాం, ఎంత వేగంగా వదులుతాం, దీనిని కంట్రోల్ చేయడాన్ని ప్రాణాయామము అని మన వాళ్ళు అంటారు. గాలి పీల్చడాన్ని లోపల ఎంతసేపు ఉంచాలి, బయటికి ఎంతసేపట్లో వదలాలి, ఎట్లా చేయాలి అని ఇది ఒక ప్రాసెస్ అనుకోండి. అందులో రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఒక్కొక్క రకమైన ప్రాణాయామానికి ఒక్కొక్క రకమైనటువంటి పర్పస్ చెప్తారు మనకి. వదలడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తే ఫలితం వేరు, పీల్చడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తే ఫలితం వేరు, లోపల ఉంచడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తే ఫలితం వేరు, వేగంగా పీల్చడం వేగంగా వదిలేయడం చేస్తే దానివల్ల కలిగే రిజల్ట్ వేరు. ఒక్కొక్క దాని అంటే గాలి అదే, పీల్చడము అవసరమే. కానీ దాని యొక్క ఆ చలనంలో కనుక నువ్వు కొన్ని మార్పులు చేసే ప్రయత్నం చేస్తే రకరకాల ప్రయోజనాలు కలుగుతాయి. సక్రమంగా ఒక్కొక్కసారి మనకు తెలియకపోతే వాటిని చేస్తే కొందరు పిచ్చి కూడా ఎక్కిపోతారు. గాలీత స్వామివారంలో ఆయన ఉండేవారటండి. మేము ఎక్కడో ఒక చోట ఒక లెటర్ హెడ్ చూసాము, ఇప్పుడు కాదు, ఐ థింక్ ప్రాబ్లీ ఇట్ వాజ్ 1940s అనుకుంటాను, బహుశా 1940s or 50s. గాలీత స్వామి అనేవారు. ఆయన ప్రాణాయామం చేసేసి ఇలా పైకి లేచి వెళ్ళిపోతుండేవాటండి.
ఇప్పటికీ అలాంటి చేసేవాళ్ళు ఉన్నారండి, లేకపోలే. కుంభకం అంటారు, అంటే లోపల గాలిని నిలబెడతారు. నిలబెడితే చూడండి, మనం బెలూన్లో లోపల గాలి పెట్టి సీల్ చేస్తే ఆ బెలూన్ పైకి ఎగిరినట్టుగానే మనిషి లోపల కూడా గాలిని కుంభక స్థితిలో పెడితే వాడు పైకి లేచిపోతాడట. అది మన ఎగరం అలాగనుకోండి, ఎందుకంటే మన లోపల చాలా చెత్త పోసి అట్టే పెట్టాం కనుక. కానీ దీన్ని బాగా పరిశుద్ధి చేసుకున్న వాళ్ళు చేసే సాధన వల్ల అట్లాంటివి కూడా చేయొచ్చట. అయితే ఇలాంటి ప్రయోగాలు చేయడానికి నేర్పరి అయిన వ్యక్తి యొక్క గైడెన్స్ లేకపోతే అది చేసేవాడికి చాలా రకాల ప్రమాదాలు కలిగిస్తుందంటారు. ఒక్కొక్కసారి ఆ వ్యక్తి పాప ఇంకా ఆబ్సెంట్ మైండెడ్ అయిపోయి, లేదా ఒక్కొక్కసారి అసలు పంపించేవాడైపోయి అలా అలా తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తులు కూడా చాలామంది లేకపోలా. అంటే సాగేటటువంటి ఒక వాయు సంచార క్రమాన్ని నువ్వు కనుక కాస్త ఇటు అటు మారిస్తే అది ఈ శరీరంలో రకరకాల మార్పులకి ఎట్లాగైతే కారణమవుతుందో అట్లాగే ఈ ప్రపంచపు గతికంతటికి కారణమైనటువంటి వేద శబ్ద రాశి యొక్క ఆ పలుకుబడిలో కూడా మార్పులు మనం చేస్తే వీటిల్లో కూడా రకరకాల మార్పులు వస్తాయి. అది మంచి మార్పు కావచ్చు, చెడు మార్పు కూడా కావచ్చు. అయితే చాలా వరకు మనలో ఉండేటటువంటి బలహీనతల వల్ల సాగించే అలాంటి ఆ మార్పులు మనకి ఈవేళ చెడు రిజల్ట్స్నే కలిగిస్తున్నాయి. ప్రకృతిలో రకరకాలుగా మనం ప్రకృతిని పాడు చేసి వేసుకున్నాం. ఆ శబ్దాలను ప్రయోగించడం చేతకాక మనకు తోచినట్టుగా ప్రయోగించడం ప్రారంభించి, అసలు దైవ సాన్నిధ్యాన్ని కూడా కలిగిస్తుంది మంత్రశక్తి అని ఆలయాల్లో అంటుంటారండి. కానీ ఆలయాల్లో పూజలు చేసేటటువంటి ఆ పూజారులకే ఆ మంత్ర క్రమం సక్రమంగా లేకపోవడం చేత ఆ ఆలయాలు చూడండి ఇప్పుడు కేవలం నామమాత్ర అవశిష్టాలు అయిపోయి కూర్చున్నాయి. భగవంతుడి దగ్గరికి వెడితే మనం ఏది కోరితే అది అవ్వాలి, అయ్యేదిట ఒకనాడు, కానీ ఇప్పుడు మనకి అవ్వడం మానేసాయి. కారణం ఏమిటి? బికాస్ ఆ శక్తిని నడిపేటటువంటి తంత్రము, దానిని నిలిపేటటువంటి మంత్రము అతని దగ్గర సక్రమంగా ఉపయోగంలో లేకుండా పోయింది. తంత్రం అంటే చేసే యాక్టివిటీకి తంత్రము అంటారండి. తంత్రం అంటే ఏదో మాయా మ్యాజిక్ అని అనుకోకండి. తంత్రం అంటే చేసే ఒక ప్రక్రియని తంత్రము అని అంటారు. అది లోపల స్మరించి దాన్ని జాగ్రత్తగా వాడితే దాన్ని మంత్రము అని అంటారు అన్నమాట. వేదాలన్నీ కూడా అట్లాంటి ప్రకృతి శక్తులని నియంత్రించగలిగినటువంటి ఒక శబ్దరాశి, అపౌరుషేయమైనటువంటి శబ్దరాశి. దాన్ని దర్శించారు మహనీయులు తమ యొక్క తపస్సమాధి దశలో, తమ తర్వాతి వారికి అందించారు. అందులో 2 భాగాలు ఉంటాయి. ఆ వేదాలని స్థూలంగా మన వాళ్ళు 2 భాగాల కింద విడదీస్తారు. అందులో ఒక భాగం మనం సుఖంగా బ్రతకడానికి కావలసిన యాక్టివిటీస్ ఏం చేసుకోవాలి దాన్ని చెప్తాయి. అందులో మరొక భాగం జ్ఞానం ఉన్నందుకు మనం తెలుసుకోవలసినటువంటి వాస్తవాలు ఏమిటి అనే దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాయి. మన శరీరంతో ఎట్లా సుఖంగా బ్రతకాలి, ఏం చెయ్యాలి అనేవి చెప్పే భాగాన్ని పూర్వభాగము అని అంటారు. తెలుసుకోవలసినటువంటి విషయాల్ని వివరించే భాగాన్ని ఉత్తర భాగము, జ్ఞాన భాగము అని అంటారు. మరొక మాటతో చెప్పాలంటే పూర్వభాగాన్నంతటినీ కర్మకాండ అంటారు, ఉత్తర భాగాన్నంతటినీ జ్ఞానకాండ లేక బ్రహ్మకాండ అని అంటారు. అంటే జ్ఞానం మనిషికి కలిగితే అది ఆనందాన్ని అందించగలుగుతుంది, సరి అయిన జ్ఞానం అయితే కనుక. బ్రహ్మ అంటే ఆనందము అని అర్థం. ఆనందాన్ని తెలిపేటటువంటి కాండ కనుక దానికి బ్రహ్మకాండ లేక జ్ఞానకాండ అంటారు. ఆ జ్ఞానకాండకే మరొక పేరు కూడా ఉంది, ఉపనిషత్ అని అంటారు. అర్థమేమి అంటే సాధారణంగా మంచి విషయాలు ఎప్పుడూ కూడా రుచి ఉన్నవాడికి చెబితేనే విలువ ఉంటుందండి. రుచి లేని వాడికి చెబితే పెద్ద ఆ విలువని వాడు గుర్తించడు. మన లౌకికంగా కూడా అంతే అనుకోండి. ఎవడైనా అడిగినప్పుడు మనం చెబితే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అడగకుండానే మనం చెప్పేస్తే మనకి తాటాకులు కట్టేస్తాడు.
మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనం ఇలా ఇక్కడి నుంచి ఇలా రోడ్డు ఎక్కామనుకోండి, ఆ రోడ్డు మీద ఒకవైపు పెడితే మనం ఒక ఊరికి పెడతాం, రెండో వైపు పెడితే మరో చోటుకి పెడతాం, ఇంకొక చోటుకి పెడితే మరో చోటుకి పెడతాం. బికాజ్ అదొక చౌరాస్తా, అదొక జంక్షన్. మనకి సాధారణంగా ఊళ్ళో తిరిగే వాళ్ళం కనుక తెలిసే ఉంటుంది. కానీ ఒక రోజున ఒక ఆయనకి ఈ వచ్చిపోయే జనం మీద ప్రేమ ఎక్కువైపోయి, పాపం వీళ్ళు ఎక్కడైనా దారి తప్పిపోతారేమో అని అనిపించి ఆయన ఆ జంక్షన్కి మధ్యలో నిలబడి, అంటే చౌరాస్తా దగ్గర నిలబడి వచ్చిపోయే జనానికి అందరికీ కూడా ఇటు పెడితే బలాన్ చోటికి మీరు పెడతారు, అటు పెడితే బలాన్ చోటికి పెడతారు, ఇటు పెడితే బలాన్ చోటికి పెడతారు, ఇటు పెడితే ఇంకొక చోటికి పెడతారని పొద్దు నుంచి అలా చెప్పడం ప్రారంభించాడు. ఆయన చేసేది చాలా గొప్ప పని చేస్తున్నాడు. ఆయన ఈ ఊరికి కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళకైనా దారి తప్పకూడదు, పిల్లలకు కూడా పాపం సక్రమంగా దారి తెలియాలి కనుక అందరికీ మనం చెబుదామని ఆయన అందరికీ పాపం ఆ డైరెక్షన్స్ గురించి పొద్దు నుంచి రాత్రి దాకా అలా చెబుతూ ఉన్నాడండి. ఏమంటారు తెలుసా జనాలు చూసేవాళ్ళంతా వాడిని, నిన్నటిదాకా బాగానే ఉన్నాడండి పాపం ఈయన, ఏం జరిగిందో ఏమిటో పాపం సడన్గా ఇలా మారిపోయాడు ఇలాగా అంటారు. వాడు చెప్పేది తప్పు కాదు, వాడి ఇంటెన్షన్స్ కూడా మంచివే, కానీ ఎవరు అడగకుండా చెబుతున్నాడు. వచ్చిన ప్రమాదం అది. మనకి డౌట్ వచ్చి, ఏమండి నేను ఇక్కడి నుంచి బలానా వైపు వెళ్ళాలి, ఇటా అటా సార్ అని అడిగితే అప్పుడు చెబితే వాడు దానికి థ్యాంక్స్ చెప్పి పెడతాడు. పాపం వాడు చెప్పేది తప్పు కాకపోయినా వాడు అడగకుండా చెబుతున్నాడు కనుక వాడికి పిచ్చివాడు అని ఒక బ్యానర్ కట్టి మనం వదిలేస్తాం వాడిని. ఏ విషయమైనా అంతేనే. అంచేత అడగనిదే విలువైనటువంటి విషయాలను ఎప్పుడూ కూడా చెప్పవద్దు అని అంటారు. అయితే ఏమంటే ఇప్పుడు మేమంతా అడిగాము, ఎందుకు వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఎంతసేపు ఇలా వాయించేస్తున్నారు మమ్మల్ని అంటే, పాపం మీరు అడక్కపోయినా ఎంత బుద్ధిగా కూర్చున్నారండి వచ్చి పొద్దున్నుంచి ఇంత చల్లో పడి. అంటే మీలో ఉండే జిజ్ఞాస చాలా గొప్పది, అందుకోసమనే మీకు చెప్పేస్తాను అన్నమాట. పెద్దల దగ్గరికి వెళ్ళి జిజ్ఞాస కలిగి వారిని ఆశ్రయించి మన జిజ్ఞాసని వారి ముందర ఆవిష్కరిస్తే మన యోగ్యత తెలిసి ఏది ఎప్పుడు ఎంత చెప్పవచ్చునో అలా చెపితే అందిన విషయాలు కనుక వాటికి ఉపనిషత్ అని పేరు వచ్చింది. ఒక మహానుభావుల దగ్గరికి చేరి నిషిద్య అక్కడ కూర్చుని వారిని మనం ప్రశ్నిస్తే వారు దానికి సమాధానం చెబితే అది ఉపనిషత్ అయింది. ఏమవుతుంది అలా వింటే? అది కూడా ఆ పదమే చెప్తుందండి. తమాషా, ఎవడైతే అలా దరికి చేరి ఆ పెద్దల ద్వారా విన్న విషయాన్ని తన మనస్సు దగ్గరికి చేరుస్తాడో. ఇప్పుడు మనకి చెవులు 2 ఉన్నాయండి. మనం చాలామందివి ఈ చెవులోకి వచ్చిన దాన్ని లోపలికి దిక్కుండా ఇటు నుంచి లాగి పంపించేస్తాం. ఎందుకు అనవసరంగా లోపలికి వెళ్ళి అన్నెసెసరీ బాదరేషన్ అని. అంచేత వాళ్ళు లోపల దాకా దిగదు, పై దాకా ఎక్కదంటారు. ఇటు నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే మంచిది కనుక వచ్చి కూర్చుంటారు, ప్రసాదం పెడతారు కనుక పుచ్చుకుంటారు, తీర్థం ఇస్తారు కనుక పుచ్చుకుంటారు. సరే కాసేపు మార్నింగ్ వాక్కైనా అవుతుంది అక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఎక్కడ దాకా అని కొందరు ఉంటారు. మీరు పాపం అలాంటి వాళ్ళని కాదు మా ఉద్దేశం. కొందరు అట్లా కూడా ఉండొచ్చు, యూనో, బట్ ఈవెన్ దెన్ ఇట్స్ గుడ్. ఎవడైతే దాన్ని కేవలము అలాగ పైకి సూపర్ఫిషియల్గానే కాకుండా తన మనస్సు దాకా కూడా చేరుస్తాడో అలాంటి వాడిలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా షద్ తొలగించగలిగినటువంటి ఉపదేశం ఏదో దానికి ఉపనిషత్ అని పేరండి. అజ్ఞానం తొలగిన తర్వాత ఏం కావాలి? ఎవడైతే దానిని కేవలము ఆ లోపల దాకా తీసుకొచ్చి దాని ఆలోచనలోనే కాకుండా విశ్వాసంగా కూడా పరిణమింప చేసుకుంటే, అంటే అక్కడ దాకా దాన్ని చేరనిస్తే వాడికి తెలియాల్సిన ఆనంద తత్వాన్ని పూర్తిగా షత్ అందించగలిగినది కనుక దాని పేరు ఉపనిషత్
అని పేరు. అంతేకాదు మనకి తెలియాల్సినటువంటి ఈ ప్రపంచపు రహస్యాన్ని, ఈ ప్రపంచపు వాస్తవాలని ఇండైరెక్ట్గా కూడా మనం తెలుసుకోవచ్చు, డైరెక్ట్గా. దెర్ ఆర్ 2 ways ఆఫ్ లెర్నింగ్ థింగ్స్. ఒక వాస్తవాన్ని మనం స్ట్రైట్గా అనుభవించవచ్చు, మరొకరి ద్వారా మనం అనుభవించవచ్చు. కొత్త సినిమా వస్తే మన ఈ ఇంటి పక్కవాడు ఆ ఇంటి పక్కవాడు వచ్చి, ఏమండి సినిమా చూసారా మీరు, ఎంత బాగుందనుకున్నారు, వాడు ఎలా యాక్ట్ చేశాడనుకున్నాడు, వాడు ఎట్లా జంప్ చేశాడనుకున్నాడు, వాడు ఒక్కటి కొడితే ఐ గాడ్ ఎంత బాగుందనుకున్నారు. ఇలాగా ఒక దృశ్యాన్నో లేతే మరొక మాటని గురించో ఎవడో వచ్చి నీకు చెబితే దాన్ని పరోక్షంగా నీవు అనుభవించుట, అది కూడా ఆనందమేనే. అయితే నువ్వు నేరుగా వెళ్ళి సినిమా చూస్తుంటే నీకెట్లా ఉంటుంది? అప్పుడు కలిగే అనుభవాన్ని అది ప్రత్యక్షం అంటాం. అంటే అది డైరెక్ట్గా నువ్వు దాని యొక్క ఎక్స్పీరియన్స్ని నువ్వు పొందగలుగుతున్నావు. ఇందాకది ఇండైరెక్ట్గా పొందగలుగుతున్నావు. అలానే ఆనందము, ఈ జగత్తుకి కారణమైనటువంటి ఆనంద తత్వాన్ని మనం 2 రకాలుగాను పొందొచ్చు. ఇండైరెక్ట్గాను మనం చూడొచ్చు, డైరెక్ట్గాను చూడొచ్చు. ఈ చెట్టు ఎదురుకుండా భగవంతుడి ఆనందంలో ఒక భాగమే, కానీ మనకి పైన దానికి ఒక పేరు రూపం ఏర్పడింది కనుక దీన్ని మనం చెట్టు అని పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఆ ఆనంద తత్వాన్ని చెట్టును చూసి చెట్టులోదిగా దానిని మనం చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఇట్స్ నాట్ డైరెక్ట్, ఇట్స్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్. కానీ ఒక్కొక్క చోట మనకి ఆనందం ఏదో ఒక్కొక్క సమయంలో మనకే తెలియకుండా లోపల ఉప్పొంగుతుంది. దట్స్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఉపనిషత్తులు ఆనంద తత్వాన్ని నేరుగా ఇస్తాయి. నిషణ్ణా ఇత్యుపనిషత్ అని దానికి నిర్వచనం చెబుతారు. మనకి వేదంలో ఉండే పూర్వభాగంలో రకరకాల ప్రకృతి శక్తుల లోపల కలిగిన తత్వాన్ని, రకరకాల ప్రాకృతిక వస్తువుల ద్వారా ఆ ఆనంద తత్వాన్ని మనం ఆరాధించేటటువంటి పద్ధతి చెబితే, 2వ భాగంలో ఆ ఆనంద తత్వాన్ని నీకు నేరుగా దగ్గరికి పట్టుకొచ్చి చూపిస్తుంది ఆ జ్ఞాన కాండ, ఆ జ్ఞాన భాగం కనుక దానికి ఉపనిషత్ అని పేరు. చాలామంది ఆధునిక ఈ సాహితీవేత్తలు ఉపనిషత్తులన్నీ వీళ్ళు వాళ్ళు కూర్చున్న తర్వాత రాసుకున్నారండి, అంచేత ఇవి అసలు వేదంలో చేరవు అని అంటారు. సరే, దాన్ని మన పెద్దలు ఎప్పుడు అంగీకరించరు. వేదం అనేది ఒక రాశి, అందులో ఇది ఒక భాగం కనుక ఉపనిషత్తు కూడా నేరుగా వేదమనే మన వాళ్ళు విశ్వసిస్తారు, దాన్ని అంగీకరిస్తారు కూడా. ప్రేమకు కళ్ళు లేవు, ప్రేమకు సిగ్గు కూడా లేదు. ఒకరు బాగుపడితే కళ్ళలో నిప్పులు పోసుకుంటావే. ఆడవారి మాటలకు హీరోయిన్ రోజా గారు గులాబీ అంటే కుదురుదా? రోజా గారే అనాలి. అమ్మాయిలను ప్రేమించవచ్చు కానీ యాంకర్లను ప్రేమించకూడదని నేర్చుకున్నాను. సమర్పిస్తున్న వారు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, సంస్కారవంతమైన సోప్. ఐటెక్స్ డాజ్లర్ రేంజ్ ఆఫ్ కాస్మెటిక్స్. నమస్కారం. ఈ లోకంలో అన్ని పనులు డబ్బుతోనే జరుగుతాయి. డబ్బుంటే అన్నీ ఉన్నట్టే. సమాజంలో గౌరవ మర్యాదలు, చక్కటి జీవనశైలి, సుఖ సంతోషాలు, ఇల్లు, వాహనం, పిల్లలకు మంచి చదువు, వస్త్రాభరణాలు అన్నీ వచ్చేది ధనంతోనే. ఇంకా చెప్పాలంటే మానసిక శాంతికి ఆధారం కూడా ధనమే. ధన సంపదలు కేవలం